అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. అఘోరి వర్సెస్ శ్రీనివాస్. సో గత సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే అనేక విధాలుగా ఏదో ఒక రకంగా వార్తలో నిలుస్తూ వస్తున్న అఘోరి రీసెంట్గా శ్రీవర్షిని పెళ్లి చేసుకుని సో ఇంకా అంటే ఈ వార్తలన్నీ కూడా ఎక్కువయ్యాయి. సో మీరు చూసుకున్నట్లయితే కొంతమంది ఏంటంటే అఘోరి మీద పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సో దీని గురించి మనతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలంగాణ బ్రాహ్మణ సేవా అధ్యక్షులు మురళీకృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు అఘోరీనా అఘోరానా, అసలు ఒక అఘోరి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? సో ఇలాగా ఎవరికి తోచినట్లు వాళ్ళు క్వశ్చన్స్ వేయడం, అలాగే కొంతమంది తిట్టడం, దూషించడం, ఇట్లా చాలా కొంతమంది పాజిటివ్గా సపోర్ట్ చేయడం, ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ముందుగా అసలు అఘోరీలు పెళ్ళిళ్ళు చేసుకుంటారా? మొదట మీరు అడిగింది నా అఘోరానా అఘోరీనా. ఇంకా అతని గురించి క్లుప్తంగా పరిచయం చేయాలంటే, ఇతను శ్రీనివాస్ అనే పేరుతో తెలంగాణలో ఒక మారుమూల గ్రామంలో చెందినటువంటి వ్యక్తి. పుట్టడంతో మగవాడిగానే పుట్టాడు. కానీ వయసు పెరిగేటువంటి కొద్దీ కూడా అతనిలో ఆడ లక్షణాలు అనేటువంటి డామినేట్ చేస్తూ వచ్చింది. సో చిన్నతనంలోనే అతను వాళ్ళ ప్రాంతంకి వచ్చినటువంటి కొంతమంది దిమ్మరులు అనే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వాళ్ళు పరిచయం అయ్యారు అతనికి. వాళ్ళతో మాట్లాడటం తర్వాత కూడా వాళ్ళ ద్వారా కూడా తాను కూడా ఆ విధంగా తిరగాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. చివరికి వాళ్ళ ఇంట్లో కూడా చెప్తే వాళ్ళ యొక్క అనుమతితోటి కూడా అతను వెళ్ళడం జరిగింది. ఈ యొక్క దిమ్మరులతో అతను అనేక ప్రాంతాలు కూడా తిరుగుతూ వచ్చాడు. వాళ్ళ సాంగత్యంతో ఇంకా అఘోరాలు దీక్ష తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఆ విధంగా అనేక ప్రాక్టీస్ కూడా వాళ్ళ దగ్గర కూడా అన్ని విద్యలు కూడా నేర్చుకున్నాడు. సో ఇతను క్రమంగా పెరుగుతున్న కొద్దీ, సంవత్సరాలు జరిగే కొద్దీ అతనికి అర్థమైన విషయం ఏంటంటే, అతనికి వయసు పెరగగానే వక్షోభాలు పెద్దవి కావడం ప్రారంభమైంది. అతను తీవ్రమైన దిగ్భ్రాంతిలో ఉన్నాడు. ఇదేంది వక్షోభాలు రావటం ఏంటి? సాధారణంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ వక్షోభాలు ఉంటాయి, కానీ మగవాళ్ళకి న్యాచురల్గా ఉంటే ఆడవాళ్ళకి వాళ్ళు తల్లి అవుతారు కాబట్టి, పాలిస్తారు కాబట్టి వాళ్ళకి వక్షోభాలు పెద్దవిగా ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం. సో ఇతను మగవాడై ఉండి వక్షోభాలు పెద్దవిగా రావడంతో అతను తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నాడు. ఏంటి ఇలా జరుగుతుంది అని క్రమంగా కూడా అతను గమనించింది ఏంటంటే, అతనిలో స్త్రీలకు ఉండేటువంటి కోరికలు కూడా కలగటం ప్రారంభించినాయి. సో ఇదంతా కూడా చూసి అతను ఇంకా తీవ్రమైన బాధపడి ఆందోళనకు గురై, ఇక అతని వయసు పెరిగే కొద్దీ కూడా గడ్డాల మీసాలు వచ్చినప్పటికి కూడా అతనికి స్త్రీ ఆలోచనలు, స్త్రీలు చేసి పనులు చేయటం, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మామూలుగా అందరికీ తెలుసు XX క్రోమోజోములు, XY క్రోమోజోములు ఉంటాయి. XX అంటే స్త్రీలు అంటారు, XY క్రోమోజోములు అంటే పురుషులు అంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ పుటకలో కొన్ని జన్యు లోపాల రీత్యా వాళ్ళకి కొంత ఇన్బ్యాలెన్స్ వస్తుంది. అంటే ఒక్క క్రోమోజోమ్ తగ్గినా కూడా వాళ్ళ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఉండటం వల్ల వీళ్ళకి ఏంటంటే పైకి మగవాళ్ళు కూడా ఉన్నప్పుడు కనిపెట్టేటప్పటికి కూడా స్త్రీ కోరికలు, స్త్రీలాగా ఆలోచించడం, స్త్రీలాగా ప్రవర్తించడం అటువంటివి అతనికి ప్రారంభమైనాయి. ఇంకా అతను తీవ్రమైనటువంటి ఒత్తిడిలోనే ఏంది ఇది అని కూడా కనుక్కోవటం ద్వారా అతనికి ఇంకా అర్థమైన విషయం ఏంటంటే, ఇక తాను స్త్రీలాగే ఉండటం మంచిది అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. తర్వాత ఏంటంటే తన యొక్క పురుషలింగాన్ని కూడా ఆపరేషన్ ద్వారా తొలగించేసుకొని పూర్తి స్థాయి స్త్రీగా మారిపోయాడు. అంటే అతనికి కేవలం అతనే చెప్పాడు, ఒక చిన్న రంధ్రం మాత్రమే ఉంటుంది, అది ఈ యొక్క యూరిన్ అనేది పోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో అతనికి పూర్తి స్థాయి స్త్రీలాగానే, పురుషలింగం అనేది అతనికి లేదు. ఇక ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా అఘోరిగా జీవితం కూడా గడుపుతున్నప్పుడు, అంటే నేను కొంచెం వాడుక భాష చెప్తే ప్రజలకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. దానికి ఏమైందంటే, ఇక వాళ్ళ యొక్క జీవిత విధానం ఏంటంటే పూర్తి స్థాయి దిగంబరంగా ఉండాలి. అంతేకాకుండా ఒళ్ళంతా ఎటువంటి బట్టలు కూడా వేసుకోకూడదు. ఒళ్ళంతా కూడా విభూది కూడా ఇది మామూలు విభూది కాదు. వీళ్ళు ఎక్కువ శ్మశానాల్లో తిరుగుతుంటారు. నార్త్ ఇండియాలో వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది. కాశీ ఆ పరిసర ప్రాంతాల్లో, హిమాలయ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట వీళ్ళు తిరుగుతుంటారు. వీరు ముఖ్యంగా పరమశివుడి భక్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ కాశీలో ఇక మరికొన్ని ప్రాంతములలో ఈ యొక్క శవాలు అనేవి కాల్చబడుతూ ఉంటాయి. కాశీలో అయితే 24 గంటలు శవాలు కాలుతూనే ఉంటాయి. మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది, ఇంకా అనేక ఘాట్లు ఉన్నాయి అక్కడ. ఈ మణికర్ణిక ఘాటు, ఈ యొక్క కొన్ని చోట్ల ఏంటంటే సత్యహరిశ్చంద్ర ఘాటు, ఇలా కొన్ని ఉన్నాయి ఫేమస్వి. అక్కడ 24 గంటలు శవాలను కాలుస్తూనే ఉంటారు. 24 గంటలకి అదే పని వాళ్ళకి.
మహాశ్మశానం అంటారు కాశీని. సో వీళ్ళందరూ కూడా కాల్చబట్టడం ద్వారా ఇక ఈ బూడిద అనేటువంటి వస్తుంది, చితిభస్మం అంటారు దాన్ని. దాన్ని వీళ్ళు ఒంటికి పూసుకుంటారు. పూసుకోవడం ద్వారా తమ జీవిత విధానం కూడా గడుపుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎవడు పడితే వాళ్ళు అఘోరాగా అవుదామంటే అవ్వలేరు. ఇప్పుడు మన స్టూడెంట్స్ కనుక ఎవరైనా ఇంజనీరింగ్ కావాలంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి, ఇలా ఎంట్రన్స్లు ఉంటాయి కదా, అలాగే వాళ్ళకు కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి. పరీక్ష అంటే రిటర్న్ పరీక్ష కాదు, స్వభావం పరీక్ష. ఎవరైతే అఘోరగా చేరాలనుకు వస్తారో, అఘోరిగా మారాలని అనుకుంటారో, అఘోరి అంటే స్త్రీ, అఘోర అంటే పురుషుడు. వీళ్ళు ఏంటంటే అట్లా ఎవరు మారాలనుకుంటారు, ఎవరు పడితే వాళ్ళు మారలేరు. వాళ్ళ పుట్టుకతో వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కొంతమంది మాత్రమే మారగలుగుతారు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఒక టైంలో పుడతారు, పర్టికులర్ టైం ఉంటుంది, సమయం ఉంటుంది. ఆ సమయంలో ఒక నక్షత్రం అనేటువంటిది కూడా ఉంటుంది, దాన్ని స్టార్ అంటారు. ఆ స్టార్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్లో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే అటు సైడ్ వెళ్ళగలుగుతారు, అందరూ అవ్వలేరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఆ విధమైన స్టార్లో పుట్టిన వాళ్ళకి మాత్రం అటువంటి ఆలోచనలు వస్తాయి. పూర్తిగా శివుడికి అంకితం, మాకు ఈ ప్రపంచం వద్దు, ఈ మనుషులు వద్దు, ఎటువంటి బంధాలు వద్దు, నేను పూర్తిగా శివుడికి అంకితం అనేటువంటి భావనలో ఉంటారు వాళ్ళు. ఇక వాళ్ళు వెళ్ళి వాళ్ళని అక్కడ ఆశ్రయిస్తే వాళ్ళు రకరకాల పరీక్షలు పెడతారు. ఇక నేను పోయినసారి కాశీకి వెళ్ళడం జరిగింది. అక్కడ గంగానది పుష్కరాల సమయంలో అక్కడ అనేక మంది అఘోరాలని కలిశాను నేను. అంతేకాకుండా ఈ యొక్క అఘోరాలుగా మారాలనుకుంటున్నటువంటి వాళ్ళని కూడా కొంతమంది కలిశాను. కొంతమంది ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా చూశాను. వాళ్ళు అనేకమైనటువంటి భయంకరమైన విషయాలు చెప్పడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఒక అశుద్ధం చూపించి తినమంటారు, మూత్రం చూపించి తాగమంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచంలో సమస్తము సృష్టించబడింది ఎవరి చేత అంటే శివుడి చేత. సో మనం మనుషులు ఎలా పుట్టామో, కుక్కలు పిల్లులు అవి అలానే పుట్టినాయి, పాములు పుట్టినాయి, అన్నీ కూడా భగవంతుడి సృష్టి. చెట్లు అయితేనేమి, నది అయితేనేమి, సమస్తము భూమి మీద ఉన్న సమస్తం పరమేశ్వర సృష్టి. కాబట్టి పరమేశ్వరుడితో సృష్టించబడిన అశుద్ధం ఎలా అవుతుంది? ఆ రేంజ్లో వాళ్ళ భక్తి ఉంటుంది, అంటే ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది భక్తి. సో వాళ్ళకి ఏంటంటే ఇక ప్రతిదీ తినొచ్చు, అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళని అడిగితే అది అందరూ తినలేరు, కొంతమంది బాబోయ్ చూసి దండం పెట్టి వెనక్కి వచ్చేస్తారు. కానీ అది కూడా ఓర్చుకొని ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది, ఇదంతా చూడటం జరుగుతుంది. అన్నిట్లో కూడా వాళ్ళు చేయగలుగుతారని అనుకుంటే అప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు. అప్పుడు ఆ దీక్ష ద్వారా ఒంటిగాల మీద వాళ్ళ చేత జపాలు చేయించడం, కొన్ని రకాల ముద్రలు వేయించడం, ఇంకొన్ని రకాలైనటువంటి రహస్య ప్రక్రియలు, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాలి అక్కడ. ఆ విధంగా వాళ్ళ ప్రాక్టీస్ అనేటువంటిది కూడా చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే మనలాగా భోజనం చేయరు, వీళ్ళు శవాలను తింటారు. శవాలలో ఉండేటువంటి మాంసం, ఒక మనిషి శరీరం, జంతువుని ఒక మనిషి శరీరాన్ని కాలుస్తే ఆ యొక్క కాలినప్పుడు అందులో కొంత మాంసం ఉంటుంది, ఆ మాంసాన్ని కూడా వాళ్ళు స్వీకరిస్తారు. పడుకునేటప్పుడు శ్మశానాల్లో పోయి పడుకుంటారు రాత్రిపూట. ఈ విధంగా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇక వీళ్ళ లైంగిక కోరికలు అనేటువంటి దాన్ని కూడా తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి విధానాల ద్వారా లైంగిక కోరికలు జరగకుండా కూడా వాళ్ళకి కంట్రోల్ చేయబడతాయి. కానీ వాస్తవానికి చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎటువంటి భోజనం తినరు కాబట్టి సాధారణ మనుషులలాగా జీవితం కాదు, వాళ్ళ సాధారణ మనుషుల స్థాయి దాటారు వాళ్ళు. సో వాళ్ళు తినేటువంటి దాన్ని బట్టి వాళ్ళకి సాధారణ వాళ్ళకు ఉండేటువంటి విధంగా కోరికలు ఉండవు. వాళ్ళది ఒక మొత్తం మరో ప్రపంచం ఉంటుంది వాళ్ళది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క గురువులుగా చెప్పబడేటువంటి వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి పరికరాలు ఉంటాయి. మన మామూలు భాషలో చెప్పాలంటే ఒక కర్రలాగా అనుకోండి, దాన్ని పెట్టి అతని పురుషాంగం మీద వాళ్ళు కొడతారట. కొడితే అతని లైంగిక కోరికలు అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా అఘోరీలకు కూడా ఈ యొక్క ముక్కుకి మధ్యలో కొన్ని నిర్దిష్టమైన ప్లేస్ టచ్ అయ్యేటువంటి విధంగా రింగులు పెడతారు. అవి పెట్టడం ద్వారా అఘోరీలకి కామ కోరికలు జరగకుండా ఉంటాయి. ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. అయినా సరే వాళ్ళకి కూడా అవ్వకపోతే వాళ్ళది పూర్తిగా శ్మశానమే, వాళ్ళ అడ్రస్ కేర్ ఆఫ్ శ్మశానం. శ్మశానాల దగ్గర తిరుగుతూ ఉంటారు, శ్మశానాల దగ్గర శవాలను తింటుంటారు, అక్కడే పడుకుంటారు. సో ఇది అత్యంతటువంటి భయంకరమైనటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది. సాధారణమైనటువంటి మనుషులు అటు వెళ్ళలేరు అసలు, అటువంటి జీవిత విధానం కూడా ఉంటుంది. సో ఈ సందర్భంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శ్రీనివాస్ అలియాస్ పింకీ అనేటువంటి అతని నిక్నేమ్, ఇతను కూడా ఒక అఘోరీగా మారి అనేక సంవత్సరాలు కూడా అక్కడ కొన్ని అఘోరీ విధానాలను కూడా నేర్చుకోవడం జరిగింది. తర్వాత క్రమంలో ఏంటంటే ఈ యొక్క వాళ్ళకి కొన్ని సమయాలలో ఈ దేశ పర్యటన అనేటువంటిది కూడా ఉంటుంది. దేశ పర్యటన అంటే ఏంది?
ఏది పడితే అది పిక్నిక్ అని కాదు, కొన్ని దేవాలయాల సందర్శన మాత్రమే చేయాలి. ఈ విధంగా అతను కూడా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చేసి మొత్తం అన్ని దేవాలయాలు కూడా కొన్ని ప్రముఖ దేవాలయాలు సందర్శించుకుంటూ వస్తున్నాడు అతను. వాళ్ళకేందంటే ఒక కార్డు ఉంటుంది, ఐడెంటిటీ కార్డు, దాన్ని అఖాడా కార్డు అంటారు. ఈ కార్డు ఉంటే ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకు ఐడి కార్డు లాగా అనమాట. ఆ కార్డు కనుక అతను చూపిస్తే దేశం మొత్తం స్వేచ్ఛగా తిరగచ్చు. ఎందుకంటే మన భారతదేశ చట్టాల ప్రకారం రామ్ గోపాల్ వర్మ చెప్తారు కదా, నా ఇష్టం, నా ఇష్టం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అనటం అనేది పైకి చెప్పడానికే చట్టపరంగా పాసిబుల్ కాదు. సమాజంలో కొన్ని పద్ధతులు పాటించి తీరాల, ఇష్టమున్నా లేకపోయినా సరే. సో అది సమాజ విలువ. ఆఫీస్కి నా ఇష్టం అని డ్రాయర్ వేసుకొని ఊరుకోరు కదా, ఆఫీస్కి రానివ్వరు. నా ఇష్టం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. మనం ఇంట్లో ఉంటే మనకి నచ్చిన డ్రెస్ వేసుకుంటాం, బయటకు వచ్చినప్పుడు ఆఫీస్కి వెళ్తే ఒక రకంగా వెళ్తాం, దేవాలయానికి వెళ్తే ఒక రకంగా వెళ్తాం. ఇవన్నీ ఫాలో అయి తీరాల. సో ఎవడైనా సరే మన రామ్ గోపాల్ వర్మ కానీ ఆదర్శంగా తీసుకొని నా ఇష్టం వచ్చేట్టు బతుకుతా అని చెప్పేసి బట్టలు మొత్తం ఇప్పేసి రోడ్లు వెంబడి తిరుగుతా అంటే కుదరదు. ఎవరైనా అలా బట్టలన్నీ ఇప్పి రోడ్డు వెంబడి తిరిగితే వాడిని పిచ్చోడు అంటారు. లేకపోతే ఇమీడియట్గా కూడా మానసిక పరిస్థితి బాగాలేని వాడు బట్టలు ఇప్పి రోడ్ల వెంబడి తిరుగుతుంటారు, అక్కడక్కడ మనకు కనిపిస్తుంటారు రోడ్ల మీద. వాళ్ళని చూసి ఎవరికి కోపం రాదు, పాపం మానసిక పరిస్థితి బాగాలేదు అనుకుంటారు. అన్నీ బాగుండి రోడ్ల మీద బట్టలు మొత్తం ఇప్పేసి దిగంబరంగా రోడ్ల మీద తిరుగుతా అంటే ఇమీడియట్గా కూడా పోలీసులు వస్తారు, చట్టపరంగా అతన్ని బైండ్ ఓవర్ చేస్తారు. అట్లా ఎవరు ఎంకరేజ్ చేయరు, అంత బలమైనటువంటి ఉంటాయి చట్టంలో. ఇప్పుడు ఇతను దిగంబరంగా ఎలా తిరగలుగుతున్నారంటే ఇతను ఒళ్ళంతా కూడా విభూతి పూసుకోవడం జరుగుతుంది. వీళ్ళకు ఉండేటువంటి ప్రత్యేకమైన కార్డు, ఐడెంటిటీ కార్డు ఉండటం వల్ల వాళ్ళు ఒక దీక్షలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ విధంగా అతను తిరుగుతూ ఉంటాడు. ఈ యొక్క కారు ద్వారా అతను ఎక్కడైనా దారిలో పెట్రోల్ అయిపోయింది, మరి పెట్రోల్ అయిపోతే ఎలా, డబ్బులు ఎలా, ఇది చాలామందికి వచ్చేటువంటి డౌట్స్ అన్నమాట. అతనికి ఉండేటువంటి ఈ అఖాడా ఐడెంటిటీ కార్డు కనుక చూపిస్తే పెట్రోల్ బంక్ వాళ్ళు దాన్ని స్కాన్ చేస్తారు, మొత్తం ట్యాంక్ ఫుల్ చేసేస్తారు. ఓకే. దీనివల్ల ఏంటంటే అతనికి పెట్రోల్ ప్రాబ్లం లేదు, ఖర్చు లేదు. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి కార్ వేసుకొని తిరుగుతూ ఉండొచ్చు, దేవాలయాలు సందర్శన చేసుకోవచ్చు, ఎటువంటి ఖర్చు లేదు. భోజనం మటుకు అతను భోజనం చేయడు కదా, దారిలో ఎక్కడ శ్మశానం కనిపిస్తే అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అఘోరి అంటే దాదాపు 1000 శవాలను తిన్నాడట అతను. 1000 శవాల నుంచి మాంసం తిన్నాడంట అతను, నరమాంసం. అతను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వాటి ద్వారానే నేను మీకు మరలా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో అతను ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణలో కూడా మొత్తం పర్యటన చేస్తూ వచ్చాడు. కొన్ని శక్తిపీఠాలను దర్శనం చేసుకుంటూ వచ్చారు. కొంతమంది అతనికి భక్తులయ్యారు, కొంతమంది భయపడి దూరంగా ఉన్నారు. మొత్తం మీద అటు వచ్చినప్పుడు హైదరాబాద్లో అప్పుడే ఒక ప్రముఖ దేవాలయంలో సికింద్రాబాద్లో అమ్మవారి గుడి దగ్గర అపవిత్రం జరిగితే ఇతను వెళ్ళి అక్కడ ఒక చిన్న దీక్షలాగా చేసి తాను ధర్మ ప్రచారం చేస్తాను, ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతానని కూడా అతను కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అప్పుడు కూడా అతనికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. తర్వాత అక్కడి నుంచి కూడా మొత్తం అనేక మంది ఇది ఒక కొత్త ఉన్నది అని చెప్పేసి అతని గురించి వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతను అనేక రకాల ఇన్ఫర్మేషన్ అడిగారు. అతను కొన్ని చెప్పారు, కొన్ని వివాదాస్పదమైనవి. ఇక్కడ మన హిందూ మతంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక లోపం అనుకోవచ్చు. ఇదేంటంటే మనది భారతదేశంలో లౌకికవాదం ఉంది. లౌకికవాదం అంటే మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు వాళ్ళ మత స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. ఈ విధమైనటువంటి ఈ యొక్క పరిస్థితి ఉన్నప్పుడు ఒక హిందూ మతంలోనే ఉన్న ఒక చిన్న, అది లోపం కాదు, ఒక చిన్న వివరం ఏంటంటే హిందూ మతంలో నాస్తికులు ఆస్తికులు అని ఉంటారు. ఈ యొక్క ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్మేవారు హిందూ మతంలో, నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. ఈ యొక్క ఇబ్బంది ఒక హిందూ మతంలోనే ఉంది. వేరే మతంలో ఎందుకు లేదని అంటున్నారంటే ఇదే ఒక ముస్లిం మతంలో కనుక ఎవడైనా నాస్తికులు ఉన్నాడు అనుకోండి, నాస్తికులు అంటే దేవుడేం లేడు అనేవాళ్ళు. హిందూ మతంలో ముస్లిం మతంలో అందరూ ప్రే చేస్తారు కదా వాళ్ళు నమాజ్. ఎవడైనా వచ్చి దేవుడు లేడు అన్నాడు అనుకో, వెంటనే అతనికి మరణశిక్ష విధిస్తారు ముస్లిం మతంలో. కేవలం మన హిందూ మతంలోనే మన దురదృష్టం ఇది. మన హిందూ మతంలో ఎవడైనా దేవుడు లేడు, దేవుడే ఉంది అంతా మా స్వశక్తి, ఇలా కొంతమంది తెలియక అంటుంటారు, తర్వాత తెలుసుకుంటారు భగవంతుడి యొక్క గొప్పతనం గురించి. హిందూ మతంలో ఈ విధంగా నాస్తికులు ఉన్నారు. అది క్రిస్టియన్ మతంలో కూడా వాళ్ళు కూడా అక్కడ కూడా ఆస్తికులే ఉంటారు. వాళ్ళు వాళ్ళ దేవుడిని వాళ్ళు నమ్ముతారు. ఒక హిందూ మతంలోనే ఈ సమస్య ఉంది, ఆస్తికులు నాస్తికులు. ఈ అఘోరి ఎప్పుడైతే వచ్చిందో కొంతమంది నమ్మిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఎగతాళి చేయటం, తద్వారా వ్యవస్థను ఏదో చేయడానికి ప్రయత్నం చేశారు. తద్వారా కూడా ఆందోళనకు గురైనటువంటి అఘోరి కూడా మళ్ళీ వెళ్ళిపోయింది వెనక్కి. ఎందుకంటే ఆమెకేం తెలీదు. ఆ వ్యక్తి కేవలము అసలు చదువులేదు, చాలా 6-7 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. వెళ్ళిపోయి దిమ్మరగా, అంటే దేశ దిమ్మరలాగా మొత్తం తిరిగి
చిన్నతనంలో దాదాపు 6-7 సంవత్సరాల నుంచి అతను వాళ్ళు చెప్పినవి చేస్తూ వాళ్ళు చెప్పినట్లు వింటూ తిరిగినటువంటి ఆ వ్యక్తికి కూడా ఈ బయట ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు వాళ్ళకి తెలియవు. ఎందుకంటే వాళ్ళు బయట ప్రపంచంతో దాదాపు తక్కువ పరిచయం ఉంటుంది. అటువంటి వ్యక్తి కూడా ఒక్కసారి జనసమూహంలో వచ్చినప్పటికీ కొంత ఇబ్బందికి గురయ్యాడు. సో ఈ విధంగా కూడా గమనించినట్లయితే అతను మళ్ళీ వెళ్ళడం జరిగింది వెనక్కి. మళ్ళీ కుంభమేళాకి వెళ్ళాడు. తర్వాత కూడా గమనిస్తే ఆంధ్ర రాష్ట్రానికి కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అతని మీద ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది అతనికి. ఎలాగంటే తెలంగాణలో ఇంత స్వేచ్ఛగా దిగంబరంగా తిరిగాడు కానీ ఆంధ్రలో తిరగలేకపోయాడు. ఆంధ్రప్రదేశ్లో అతను అందరూ ఆఫ్ చేశారు. మరి తెలంగాణలో అన్ని దేవాలయాలకు వెళ్ళాడు కదా, దిగంబరంగానే వెళ్ళాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా ఒప్పుకోలేదు. అతన్ని అడ్డుకొని తప్పనిసరిగా నువ్వు దుస్తులు ధరిస్తేనే దేవాలయానికి ప్రవేశము, లేకపోతే లేదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మొదటిసారి ఒక అఘోరీ చేత బట్టలు కట్టించారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇది జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఉన్నాడు. మళ్ళా ఇక ఇంటర్వ్యూస్ అని అతను వివరాలన్నీ చెప్తున్నాడు, ధర్మ ప్రచారం చేస్తానన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. తర్వాత మళ్ళీ నార్త్ ఇండియాకి వెళ్ళటం జరిగింది. వెళ్ళినటువంటి అతను కూడా మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ యొక్క వివాదం అనేటువంటిది కూడా ప్రారంభమైంది. అది ఎలాగంటే అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటంటే తెలంగాణలో ఎందుకు అంత ధైర్యంగా తిరగగలిగాడు, ఇక్కడ ఎవరు ఎందుకు అడ్డుకోలేదంటే ఇక్కడ తనకి అనేక రాజకీయ నాయకుల యొక్క అండదండలు ఉన్నాయి, తన వెనక కొన్ని పవర్స్ ఉన్నాయి, శక్తివంతమైన వాళ్ళు ఉన్నారు అని అతను చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం వారు కూడా అతను ఏంటంటే ఎవరికి ఇబ్బంది కలిగించడు, ఎవరి జోలికి రాడు, కేవలం వస్తాడు తన బాడీ దాని గుళ్ళో దర్శనం చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి అతను దిగంబరంగా ఉన్నా ఎలాగున్నా సరే అతని ఎటువంటి కూడా ఇబ్బంది కలిగించడు కాబట్టి అతన్ని ఉపేక్షించడం జరిగింది. ఈ సందర్భాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే పెళ్ళి. ఈ పెళ్ళి అనేటువంటిది కూడా ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది అవుతుంది. మనం జాగ్రత్తగా కూడా గమనించినట్టయితే ఈ యొక్క శ్రీవర్షిణి, అసలు ఈ శ్రీవర్షిణి ఎవరు? ఈమె ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఆమె అయితే ఇతను ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నప్పుడు అనేక చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్లో అతను ఆ ఇబ్బందులు తొలగించుకోవాలని అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అతనికి అవ్వలేదు. ఇక అటువంటి పరిస్థితుల్లో కూడా ఇతను ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ శ్రీవర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా అతని దగ్గరికి వచ్చి ధైర్యంగా అతనికి సహాయం చేసింది. అతను ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్నారు? అసలు అతను సనాతన ధర్మం యొక్క అభివృద్ధి కృషి చేయాలనుకున్నాడు, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలనుకున్నాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తను సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో తిరుమలలో ఒక లడ్డు వివాదం వచ్చింది. లడ్డులో మాంసకృతులు కలిశాయని చాలా వివాదమైంది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని దీక్షలు కూడా చేయడం జరిగింది. అటువంటి సందర్భాల్లో ఆయన చెప్పాడు, జాతీయ స్థాయిలో కూడా నేను సనాతన ధర్మం రక్షణ కొరకి ఒక బోర్డు ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని అనేక మంది, ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో, సనాతన ధర్మ అభివృద్ధికి ఇంకా అనేక మంది చేయగలిగినంత పాత్ర వాళ్ళు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కూడా ముందుకు వచ్చారు. ఈ అఘోరి కూడా అదే ఉద్దేశంతో తను చేయగలిగినంత తను చేద్దాం అని ఆమె ఉద్దేశం ఉంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో మరింత స్వేచ్ఛగా తిరగగలిగింది దిగంబరంగా, ఆంధ్రాలో ఎందుకు తిరగలేకపోయింది అంటే అక్కడ రాజకీయ నాయకులు అంటే అక్కడ ఆమె లభించలా, విధానం అనేటువంటి ఇబ్బందుల వల్ల ఆమె అక్కడ అవ్వలేదు. సో ఇక్కడ మనం ఇక పెళ్లి దగ్గరికి వస్తే ఇక్కడ ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయి కలిసింది, అతనికి ఎంతో సహాయం చేసింది. ఇక్కడ వాళ్ళ తొలి పరిచయం అలా జరిగినప్పుడు ఇక్కడ మనం వాళ్ళకు ఉండేటువంటి ఇతర యాక్టివిటీస్ కూడా కొన్ని తెలుసుకోవాలి. ఈ అఘోరీలు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అర్ధరాత్రి పూట పూజలు చేస్తారు. ఈ పూజలు అనేవి ఎందుకు చేస్తారు, వాటి వల్ల ప్రయోజనం ఏంటంటే సాధారణంగా 2-3 రకాల పూజలు ఉంటాయి. సాధారణంగా అందరూ కూడా గుడికి వెళ్ళటం, దేవుడి పూజ చేయటం, ఇదంతా మామూలు పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అదొక రకమైన పూజలు. అయితే మరొక టైప్ పూజలు ఏంటంటే ఒక సినిమా హీరోయిన్స్, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వీళ్ళు చేసేటువంటి పూజలు వేరే ఉంటాయి. వారికి ఏంటంటే జీవితంలో ఉండేటువంటి పోటీ వల్ల వాళ్ళ రంగంలో హై కాంపిటీషన్ ఉంటుంది.
హై లెవెల్కి ధనికులు అనుకుంటారు. హై లెవెల్ ఒక హీరో అంటే హీరోల మధ్య ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. అలాగే హీరోయిన్ అంటే హీరోయిన్గా పైకి రావాలంటే తను అందంగా ఉన్నప్పటికీ మంచి యాక్టింగ్ చేసినప్పటికి కూడా పోటీ ఉంటుంది. అవన్నీ తట్టుకొని పైకి రావాలంటే కొంత సపోర్ట్ కూడా కావాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే అలాగే రాజకీయ నాయకులు కూడా, ఒక రాజకీయ నాయకుడు ఉంటే వీళ్ళు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు, ఉచిత పథకాలు. వేరే పార్టీ వాళ్ళు కూడా ప్రవేశపెడతారు కదా, మరి ఇతనికే ఎందుకు ఓటు వేయాలి? అందువల్ల జనాలను ఆకర్షించడానికి కొన్ని పూజలు ఉంటాయి. ఈ కొన్ని పూజలు చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రజలు వారి వైపు ఆకర్షితులు అవుతారు. సో ఇప్పుడు రష్మిక అనే ఆమె లైవ్ ఎగ్జాంపుల్ దానికి. ఇంకా అనేక మంది కూడా పూజలు చేశారు. ఈ రష్మిక అనేటువంటి ఆమె వేణుస్వామి గారి దగ్గర వెళ్ళేసేసి కొన్ని వామాచార పద్ధతిలో చేస్తారు. వామాచార పద్ధతిలో కొన్ని పూజలు చేయడం జరిగింది. ఆ పూజలు చేసిన తర్వాతనే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతకుముందు ఆమెకి అసలు ఎవరికి తెలియదు. ఆమెకి అప్కమింగ్ హీరోయిన్ కూడా కాదు, చాలా చిన్న హీరోయిన్, ఎవరు 1-2 హిట్స్ ఉన్నాయి అంతే. అది కూడా కర్ణాటకలో, ఇక్కడ కాదు. ఆ సందర్భంగా ఆమె ఎప్పుడైతే పూజ చేసిందో ఆ పూజ తర్వాత ఆమె స్టార్ తిరిగిపోయింది. చాలా ఇప్పుడు ఒక ప్రస్తుతం అయితే అగ్రశ్రేణి కథానాయికగా ఉంది. ఓకే. సో మీరన్నట్టే ప్రత్యేక పూజలు చేయించుకుంటే స్టార్ అయిపోతారు, అది అయిపోతారు అని అంటున్నారు కదా. సో రష్మిక ఒక్కరే ఉన్నారా అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే. చాలా మంది హీరోయిన్లు కూడా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే రహస్యంగా జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇవి ఖర్చుతో కూడిన వ్యవహారం. 10 లక్షల రూపాయలు పైనే ఉంటాయి. అంత ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి అందరూ చేయలేరు, అందరూ చేయరు. నమ్మకం ఉండాలి మెయిన్. వాళ్ళకి పూర్తిమైన విశ్వాసం ఉంటేనే ఇది చేస్తారు. ఇది ఎవరిని బలవంతం చేసేది కాదు, వాళ్ళు స్వచ్ఛందంగానే చేస్తారు. అలాగే హీరోలు కూడా చేస్తారు. ఈ మధ్య రీసెంట్గా రాజమౌళి గారి గురించి కూడా ఒక యావగేషన్ చెప్పారు. వాళ్ళ మిత్రుడు అనేబడేటువంటి వ్యక్తి, ఉప్పలవాటి శ్రీనివాసుడు అనే వ్యక్తి, అతని మీద చెప్పడం జరిగింది. రాజమౌళి గారు తీసే ప్రతి సినిమాలో కూడా హిట్ అవ్వాలని ఆయన కొన్ని క్షుద్ర పూజలు చేయిస్తారు, కొన్ని రకాలైనటువంటి పూజలు చేయిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ క్షుద్ర పూజలు అనే పదం ఎందుకు వాడుతున్నారంటే ఇక్కడ ఈ వామాచారం అయితేనేవి కొన్ని రకాల పూజా విధానాల్లో ఆ పూజలు అనేటువంటివి బయట చేసేటువంటి పూజల మాదిరిగా ఉండవు. పెద్ద పెద్ద ముగ్గులు వేయటం, ఈ యొక్క నగ్నంగా ముగ్గుల మీద కూర్చోవటం, తర్వాత శరీర అంగాలను పూజ చేయటం, యోని పూజలు చేయటం, శరీరంలోని వివిధ భాగాలు వక్షోభాల పూజలు చేయటం, ఇలా రకరకాలు ఉంటాయి. అంటే ఓన్లీ అఘోరీలే చేస్తారా అంటే చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారా పూజలు? మామూలుగా ఏంటంటే కన్యలను కూర్చోబెడతారు. అంటే వేరువేరు పూజలలో వేరువేరు రకాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో చేసే యజమాని కూడా కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే రష్మిక గారు కూడా కూర్చున్నారో లేదో మనకు తెలియదు, ఎందుకంటే ప్రూఫ్ అనేది మనం చూపించలేం కాబట్టి. దిగంబరంగా కూర్చోవాలి, నగ్నంగా కూర్చోవాలి, ముగ్గు మీద కూర్చొని కొన్ని రకాలైనటువంటి పూజలు చేయాలి. మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే ఈ మధ్య ఒక సినిమా వచ్చింది అమ్మూర్. ఇదివరకు ఒక సినిమా వచ్చింది అమ్మూర్ అనే ఒక సినిమా. అందులో విలన్ రామిరెడ్డి ఉంటారు, ఆ క్యారెక్టర్. అతను కొన్ని పూజలు చేస్తుంటాడు, క్షుద్ర పూజలు. అందులో ఒక అమ్మాయిని కూర్చోబెడతారు పూజలో, కానీ ఆ పూజని హీరోయిన్ వచ్చి ఫెయిల్ చేసేస్తుంది, సౌందర్యం. సో అదొక ఎగ్జాంపుల్. ఇంకేంటంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక ప్రముఖ ముఖ్యమంత్రి కూడా తను కొత్తగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటంటే అతనికి కొన్ని సమస్యలు వచ్చి అధికారం కోల్పోయాడు. కొంతమంది తిరుగుబాటు చేశారు. ఈ యొక్క అధికారం కోల్పోతే తాను అధికారంలో రావాలి అనేది ఆ ప్రముఖ హీరో ఒక లక్ష్యం, ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఉద్దేశం. ఆ సమయంలో అతను దిగంబర పూజలు చేశాడు, శవ పూజ చేశాడు. శవ పూజ అంటే ఒక ముగ్గు మీద శవాన్ని పడుకోబెట్టి దాని మీద ఇతను నగ్నంగా కూర్చొని పూజ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో సరే ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక 1984 ఆ టైంలో జరిగింది. ఎన్టీ రామారావు గారు, ఇంకా అందరికీ తెలుసు ఆ విషయం, ఇందులో సీక్రెట్ పెట్టాల్సి ఏం లేదు. ఎన్టీ రామారావు గారు ఆయన ఈ విషయం అంతా కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమా కూడా తీశారు దాని గురించి బహిరంగంగా. మండలాధీశుడు అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో. ఈ మండలాధీశుడు అనే సినిమాలో ఎన్టీ రామారావు గారిని విమర్శిస్తూ అతను సినిమా తీశాడు. ఈ విధంగా ఇందులో ఏంటంటే గమనించాల్సిన విషయం, ఇది నిజం కాదా అబద్ధమా అంటే మనం సాక్ష్యం చూపించలేం, ఎందుకంటే ఇవన్నీ పూర్తి వ్యక్తిగత విషయాలు. అతని మీద సినిమానే తీశారంటే ఒత్తినే తీయడు కదా. సూపర్ స్టార్ కృష్ణ సినిమా తీశాడు, ఇదే విషయం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి క్యారెక్టర్ని పెట్టి కోట శ్రీనివాసరావు గారి ప్రథమ సినిమా అది, అందులో అతను యాక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీరు ఎవరికి హాని చేయాల, వాళ్ళ పూజ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి, ఎవరికి ఇబ్బంది కలిగించలేదు కాబట్టి, ఎవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి వాళ్ళ మీద ఏం చేయలేం. ఇటువంటి పూజలకు సాధారణంగా సాక్ష్యాలు దొరకవు, వాళ్ళు చేయలేదన్న కూడా చేసేది ఏం లేదు. సో ఇటువంటి పూజ కూడా చెయ్యటం తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతో కాలం ముఖ్యమంత్రిగా విజయవంతంగా చేశారు. సో ఇట్లా పూజలు ఉంటాయి.
ప్రస్తుతం కూడా రాజకీయ నాయకులు చూస్తుంటాం అప్పుడప్పుడు ఎలక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్షన్లో గెలవాలి అనే ఉద్దేశంతో జనాలను ఆకర్షణ చేసే విధంగా కూడా పూజలు చేస్తారు. ఈ పూజలు చేయడం వల్ల ఏమవుతుందంటే జనం వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతారు. ఆకర్షితులు అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ యొక్క ఓట్ల రూపంలో ప్రయోజనం కలుగుతుంది, వాళ్ళు ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంది. సో ఈ పూజలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే చాలామంది ఒక మాట అంటారు, సార్ అసలు పూజలు చేస్తే నిజంగా జరుగుతాయా, మాకు ఎట్లా నిరూపిస్తారు? ఈ యొక్క గ్రంథాల్లో స్పష్టంగా జరగబడింది. మీకు మన రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తే ఈజీగా అర్థమైపోతాయి. మీకు తెలిసిన వ్యక్తికి, ఎవరైనా ఒక వ్యక్తికి సడన్గా కూడా ఆరోగ్య సమస్య వచ్చింది, యాక్సిడెంట్ అయ్యింది, లేదంటే హార్ట్ అటాక్ వచ్చింది, లేదంటే యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు ఏం చేస్తారు, అతను హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఒక పెద్ద అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తారు. అతని యొక్క కండిషన్ పెట్టి డాక్టర్స్ ఏమంటారు, హాస్పిటల్లో చేర్చుకుంటారు, ఇన్సెంటివ్ కేర్ స్పెషల్ కేర్ యూనిట్, అది ఇన్సెంటివ్ కేర్ యూనిట్ అంటారు దాన్ని, అందులో జాయిన్ చేపిస్తారు, ఐసీయూ. కానీ ఒక మాట అంటారు డాక్టర్స్, 24 గంటల వరకు ఏం చెప్పలేమండి. మరి 24 గంటలు ఏం చెప్పలేము అంటే పరిస్థితి ఏంటి, బతుకుతాడా పోతాడా చచ్చిపోతాడా? వాళ్ళు కూడా చెప్పరు. 24 గంటల వరకు చెప్పలేము, మందులు వేసినాము దాన్ని బట్టి చెప్తాం. అదేవిధంగా కొన్ని ఆపరేషన్లు ఉంటాయి, ఆపరేషన్ చేసేటప్పుడు చెప్తారు. గమనించినట్లయితే ప్రతి డాక్టర్ గారు కూడా ఆపరేషన్ చేసే ముందు సంతకాలు తీసుకుంటారు పేషెంట్కి సంబంధించిన వాళ్ళ దగ్గర. అందులో ఏమైనా ఉంటుంది, ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని ఆపరేషన్లు చేసి కొంతమంది చనిపోతారు కూడా, ఆపరేషన్ చేసినా కానీ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ చనిపోతారు. కొంతమంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోలేదా కరోనా టైంలో, ఆయన కొన్ని ₹2,00,00,000 బిల్లు వేశారు, అయినా కానీ ఆయన చనిపోయాడు. సో కొన్ని సందర్భాల్లో మనం కూడా చూస్తున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళు కనబడుతుంటారు కదా, తెలిసిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటారు, అయినా వాళ్ళు చనిపోతారు. సో ఇట్లా ఆపరేషన్ చేసినప్పుడు సిగ్నేచర్ తీసుకుంటారు, డిక్లరేషన్. ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఏది జరిగినా మేము డాక్టర్ గారు ఏం రెస్పాన్సిబుల్ కాదు, దానికి మేము మా అంగీకారంతో చేస్తున్నాం అని ఒక పేషెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరో డిక్లరేషన్ సైన్ పెట్టాలి. ఇది అన్ని హాస్పిటల్లో అదే సిస్టమ్ ఉంది. కానీ ఆపరేషన్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఫీజు మాత్రం కట్టాలి, అది ఒకటి ఉంది. ఆపరేషన్ ఫెయిల్ అయినా సరే ఫీజు కట్టాలి. అందువల్ల కొన్ని చోట్ల మరణించినా సరే డబ్బులు కట్టమంటారు హాస్పిటల్స్లో. ఈ విధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏ మనిషి అయినా ఏం చేస్తాడు, అప్పుడు వాళ్ళకి భగవంతుడు గుర్తొస్తాడు. తప్పనిసరిగా భగవంతుడి గురించి 24 గంటల్లో 50-50 ఛాన్స్ ఉంది, బతుకుతాడా పోతాడా. స్వామి ఇంకా దేవుడికే దండం పెట్టుకోవాలి, వేరే ఛాన్స్లు ఇంకా వేరే ఆప్షన్ లేదు. స్వామివారి దండం పెట్టుకొని స్వామి, లేదంటే ఏమైనా మృత్యుంజయ హోమాలు చేసి ఆ పూజలు చేసి స్వామి బతికేటట్టు చేయి స్వామి, ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, అన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. సో తప్పనిసరైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే వీళ్ళిద్దరి మధ్య కూడా పరిచయం ఏర్పడింది. ఈ పూజలు చేసినప్పుడు వీళ్ళకేందంటే కొన్ని రకాలైనటువంటి కన్యలు కూడా అవసరమవుతారు. ఇతను వర్షిణిని గమనించినప్పుడు అతను చూసింది ఏంటంటే, ఈ వర్షిణి దగ్గర కొంతమంది కన్యలు వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి, వాళ్ళు పుట్టినటువంటి కొన్ని ఉంటాయి వాళ్ళ చేతి రేఖలు, కొన్ని నక్షత్రాలు, వాటిని బట్టి కూడా కొంతమంది కూడా పూజలకు అనేటువంటి అర్హత ఉంటుంది. అందరూ కన్యలు అవసరం లేదు, కొన్ని పర్టికులర్ నక్షత్రాలు ఉంటాయి, రహస్య నక్షత్రాలు, అందులో పుట్టిన వాళ్ళు మాత్రం పూజకు అర్హత ఉంటుంది. దాన్ని ఈమెను గమనించినప్పుడు స్పష్టంగా ఈమెకు అర్హత ఉంది అనే విషయం అతను గమనించడం జరిగింది. తద్వారా కూడా వాళ్ళు కూడా అతన్ని తమ ప్రాంతానికి, తమ ఇంటికి రామని కూడా ఆహ్వానించారు. వాళ్ళ ఇంటికి కూడా అతను వెళ్ళడం జరిగింది. అతను వీళ్ళని ఆహ్వానించేశారు, వీళ్ళ యొక్క పరిస్థితి గురించి అతనికి వివరించారు. వివరించినప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే అప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంది, కాలేజీ ఫీజు కట్టలేదు, సో మేబీ డిస్కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, అటువంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళ నాన్న బాగా తాగుతాడట, తగినటువంటి ఆదాయం లేదు, అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు అఘోరి వాళ్ళకి కాలేజ్ ఫీజు కట్టేశాడు. ఈ అమ్మాయికి గిఫ్ట్గా ఒక ఐఫోన్ ఇవ్వటం జరిగింది. ఐఫోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ మధ్య ఒక సినిమా వచ్చింది కదా, బేబీ అనే సినిమా, అందులో ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తాడు బాయ్ ఫ్రెండ్. ఐఫోన్ గిఫ్ట్ కూడా అమ్మాయి పడిపోతుంది వాడికి. అదేవిధంగా ఇతను ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు అమ్మాయికి, ఇవ్వగా పడిపోయింది అతనికి. అతనికి కాలేజ్ ఫీజు కట్టాడు. ఈలోపు వాళ్ళ అమ్మాయి వాళ్ళ శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య ఉంటే మేము చాలా ఇబ్బందిలో ఉన్నామని చెప్పి కొన్ని లక్షల రూపాయలు అతని అకౌంట్లో వేసాడు. ఈ విధంగా ఆర్థికపరమైన లాభం కూడా వాళ్ళు పొందారు.
పొందిన తర్వాత ఇతను ఏంటంటే కొన్ని రకాలైన పూజలు చేయాలి అనేటువంటి విషయం కూడా చెప్పి ఆ అమ్మాయిని కూడా మా వెంబడి తీసుకెళ్తానని కూడా తీసుకెళ్లారు. ఏది వీళ్ళ యొక్క పర్మిషన్ తోటి, తల్లిదండ్రుల పర్మిషన్ తోటి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు నార్త్ ఇండియా కూడా వెళ్ళారు. కొన్ని రకాలైన దేవాలయాలు సందర్శిస్తూ ఉన్నారు. సందర్శిస్తూ ఉన్నప్పుడు వీరి ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇతను వాళ్ళకి కొన్ని ప్రామిసులు చేశాడు. మీకు అవసరమైనటువంటి డబ్బు సహాయం చేస్తామని, కానీ ఆర్థికపరమైన లావాదేవీలు జరిగినాయి వాళ్ళ మధ్యలో. ఈ సందర్భాల్లో అతను చాలా విపరీతమైనటువంటి చర్యలు చేశాడు. అతని యొక్క ప్రవర్తన కూడా మామూలు మనుషులకి అతీతంగా ఉంది. అది ఎలాగంటే రాత్రంగానే నగ్నంగా పడుకోవడం, ఈ యొక్క శ్రీవర్షినితో శారీరక సంబంధం అనేది ఏర్పడింది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే. ఆ సందర్భంలో కూడా అతని విచిత్రం ఏంటంటే ఆ శ్రీవర్షినితో శారీరక సంబంధం ఏర్పడింది. అతని బ్రదర్స్ ఉన్నారు. విష్ణు అనే ఒక అతను, విష్ణు అతను బ్రదర్ కాదు, వాళ్ళ తోటి దగ్గర ఉంటాడు, వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు అతను. ఈమె సొంత బ్రదర్ అక్కడ ఉన్నాడు. వాళ్ళతో కూడా ఇతనికి ఆ విష్ణు అనేటువంటి అతను కూడా ఇతను శారీరకంగా కూడా వాడుకోవడం జరిగింది. అంటే అమ్మాయితో శారీరకంగా ఉన్నాడు, అబ్బాయితో కూడా శారీరకంగా ఉన్నాడు. అది ఎట్లా సాధ్యం అనేది నేను అడుగుతున్నాను. అతనికి ఉండేటువంటి మైండ్లో ఈ అబ్నార్మల్ జెన్యుల్ అనేటువంటి అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదివరకు కొంతకాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమాలో యాక్ట్ చేశారు. చాలా కాలం క్రితం పున్నమి నాగ అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో అతను పగలంతా మామూలుగానే ఉంటాడు, కానీ కొన్ని పౌర్ణమి, కొన్ని ప్రత్యేకమైన రాత్రిపూట పౌర్ణమి రోజు, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అతనికి పాము లక్షణాలు వచ్చేస్తాయి, విపరీతమైన కామ కోరికలు కలుగుతాయి. అప్పుడు అతను ఏంది, ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఆమెను శారీరకంగా అనుభవించేసి ఆమెను చంపేస్తాడు. కానీ అతనికి తెలియదు ఆ విషయం, అతనికి తెలియదు. అట్లా తను అలా చేస్తాడు, తనకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ అఘోరికి తెలీదా? అఘోరికి కూడా కొన్ని సందర్భాలలో ఆమె చేసేది ఆమెకు తెలియదేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ శ్రీవర్షినితో ఉంది, ఈ విష్ణు అనే అతనితో ఉంది. ఇక నగ్నంగా వాళ్ళని కౌగిలించుకోవటం, నగ్నంగా వాళ్ళతో బెడ్ మీద పడుకోవడం, ఇటువంటి చర్యలు కూడా చేపట్టింది. శ్రీవర్షిని అన్న చెప్పినటువంటి భయంకరమైన విషయం ఏంటంటే ఆమె సిగరెట్లు అడుగుతుంది, సిగరెట్లు తాగుతుందని చెప్పాడు అఘోరి. ఎలా తాగుతుంది, సిగరెట్లు తీసుకురమ్మని చెప్తాడు. కానీ ఇక్కడ అందరికీ డౌట్ ఇచ్చే విషయం ఏంటంటే సిగరెట్లు తీసుకురమ్మని చెప్పింది, మందు కూడా తీసుకురమ్మని చెప్పిందంటే మందు తాగటం, సిగరెట్లు తాగటం కూడా చేస్తుంది. మరి వాళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేశారు? ఇతను ఒక అఘోరి, ఒక పవిత్రమైన వ్యక్తి రూపంలో పిలిచారు కదా, పిలిచినప్పుడు కూర్చోబెట్టుకోవాలి, పూజ చేయాలి, పంపించేశారు. ఒక సాధువు అనేవాడు సాధారణంగా ఉండరు ఇళ్లలో, గృహస్థుల ఇళ్లలో ఉండరు. మరి అతను ఇక మందు తాగుతానంటే వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? శ్రీవర్షిని యొక్క అన్నయ్య చెప్పడం జరిగింది, తానే బాటిల్స్ తీసుకొచ్చానని, తానే సిగరెట్లు తీసుకొచ్చానని చెప్తున్నాడు. తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, అక్కడ వ్యవహారం అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉంది అక్కడ. అంటే వాళ్ళ ఇంట్లోనే సంథింగ్ రాంగ్. ఈ విధంగా అతను కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు, వాళ్ళతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. అప్పుడు చెప్తుంది ఈ యొక్క శ్రీవర్షిని చెప్తున్నది, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మా నాన్న సమక్షంలో మెళ్ళో తాళి కట్టాడని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వినడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి. అతని ప్రవర్తన కూడా చాలా మామూలు మనుషులకు అతీతంగా. అతని యొక్క బ్రదర్ని సిగరెట్లు తీసుకురమ్మని చెప్పాడు, సిగరెట్ తీసుకొచ్చాడు. అతను సిగరెట్ తాగే విధానం ఏంటంటే అత్యంత భయంకరమైన విధానం. మామూలుగా ఎవరైనా సిగరెట్ ఎలా తాగుతారంటే నోట్లో పెట్టుకొని వెలిగించుకొని పీలుస్తారు, అలా సిగరెట్ తాగే విధానం ఉంటుంది. అతను ఆ సిగరెట్ తీసుకొచ్చుకొని దిగంబరంగా బట్టలు ఇప్పేసుకొని తన యోనిలో పెట్టుకుంటాడట, పెట్టి యోని ద్వారా పొగ పీలుస్తాడట అతను. ఇది చూసినటువంటి వాళ్ళ అన్న అత్యంత భయపడిపోయి, ఇదేంటిది ఇంత భయంకరమైనటువంటి అసలు అబ్నార్మల్ స్వభావం, యోని ద్వారా సిగరెట్ తాగటం ఏమిటి, అసలు అది ఎలా పీలుస్తాడు లోపలికి అని అత్యంత భయంకరంగా ఉంది అని చెప్పి కూడా అతను తన యొక్క అనుభవాలు చెప్పాడు. ఇవన్నీ అతనే చెప్పడం జరిగింది, శ్రీవర్షిని యొక్క బ్రదర్ చెప్పబడుతున్నటువంటి వ్యక్తి విష్ణు. ఇటువంటి పరిస్థితుల్లో కనుకుంటే మరి ఆ అమ్మాయిని ఎలా పంపించారు? ఇవన్నీ చూస్తున్నారు కదా ఇంట్లో. ఇతని ప్రవర్తన భయంకరంగా ఉంది, ఇతను ఒక వింత జంతువులాగా బిహేవియర్ ఉంటుంది. అంటే పేరెంట్స్కి ఇంట్లో వాళ్ళకి తెలిసే ఇంట్లో వాళ్ళకి తెలిసే కదా పోయింది, ఇంట్లో వాళ్ళకి తెలిసే పోయింది ఆమె మొదటిసారి తెలిసే పోయింది. ఇంకొకటి ఏంటంటే వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా డిస్కషన్ అయినప్పుడు ఆమె పోలీసులకు క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చింది, తన ఇష్ట ప్రకారమే చేస్తున్నాను. ఆమె కూడా చక్కగా వీడియోలు రిలీజ్ చేస్తుంది కదా, నేను మేజర్ని,
నాకు అన్నీ తెలుసు, నాకు నచ్చిన ప్రకారం నేను చేస్తున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అంటే కొంతమంది అనాలిసిస్ చేస్తే ఆమెను ఏమైనా వశీకరణ చేశాడా? ఆమె మాటలు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, అతను వదిలి నేను ఉండలేను, ఇవన్నీ కూడా ఆమె మొదటిసారి చెప్పాల. మొదటిసారి కేవలం తీర్థయాత్రలకని వెళ్ళారు. మొదటిసారి మేము గురు శిష్యులం వంటి వాళ్ళము, తల్లి కూతురు వంటి ఇటువంటివి చెప్పడం జరిగింది. ఈమె అతను వెంబడి వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్ తోటి తీసుకెళ్ళాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళేమో ఇష్ట ప్రకారం లేరంటున్నట్టుంది. వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. చేసినా సరే తన ఇష్ట ప్రకారం వెళ్ళినట్టుగా కూడా ఆమె వీడియో రిలీజ్ చేసింది. ఆమె తీర్థయాత్రలు కూడా చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఈ సందర్భంలో కూడా అతను ఈమె ద్వారా కూడా ప్రత్యేకమైన పూజలు కూడా చేశాడు. ఈ శ్రీవర్షిని కూడా తీసుకొని పర్యటనకు కూడా తీసుకెళ్ళింది. నార్త్ ఇండియాలో తాము కొన్ని క్షేత్రాలు సందర్శనం చేస్తున్నాం అనేటువంటి వీడియోలు కూడా వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంలో కూడా షష్టగ్రహ కూటమి అనేటువంటిది కూడా ఒకటి వచ్చింది. ఈ షష్టగ్రహ కూటమి, ఈ యొక్క గ్రహణం, వీటి యొక్క ప్రభావం వల్ల ఉగాది తర్వాత కూడా అనేకమైనటువంటి వైపరీత్యాలు కూడా రాబోతున్నాయి. దానికి ఉదాహరణగానే ఎన్నో భూకంపాలు వచ్చినాయి, సునామీలు వచ్చే అవకాశం ఉంది, జలప్రళయం వచ్చే అవకాశం ఉంది. జలప్రళయం అంటే విపరీతంగా వర్షాలు పడి మొత్తం నీళ్లు రావటం, ఇటువంటి ప్రళయాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం. కొన్ని మహిళల ద్వారా కొన్ని నేరాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరం. సో ఇవన్నీ కూడా జలప్రళయాలు ఇటువంటివి కూడా చూసుకుంటూ వస్తే ఈ యొక్క వాటిలో భాగంగానే ఈ యొక్క అఘోరి అనేటువంటి ఆమె మార్గం మారిందా అనేటువంటి యొక్క సందేహం కూడా కలుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా వెళ్ళినప్పుడు 3 రోజులు ఈ యొక్క అఘోరి శ్రీవర్షిని ఎవరికి కనపడలా. ఆ 3 రోజులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఏంటంటే అంతకుముందు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేస్తుండేవాళ్ళు, మేము ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అది చేస్తున్నాం. 3 రోజులు కూడా వాళ్ళు ఎక్కడ కనపడలా. ఇక్కడ అనుకోవడం ఏంటంటే షష్టగ్రహ కూటమి సందర్భంగా ఆమె ఏమైనా పూజలు చేసిందా, ఈ యొక్క నగ్న పూజలు కానీ యోని పూజలు కానీ క్షుద్ర పూజలు ఏమైనా చేసిందా అనేటువంటిది ఇక్కడ పెద్ద రహస్యమైనటువంటి విషయం. ఆ విషయం కూడా ఆమెను అడిగితే ఏ విషయం వాళ్ళు బయట చెప్పట్లేదు. అఘోరిని ఏ విషయం కూడా బయటికి చెప్పట్లేదు. 3 రోజులు ఎక్కడ ఉన్నారనే విషయం ఆమె ఎక్కడ చెప్పట్లేదు. మిగతా అన్ని విషయాలు కూడా వీడియోలు పెడుతున్నారు తప్ప ఆ మాటకే ఆమె దాటవే చేస్తుంది. సో ఆ 3 రోజులు శ్రీవర్షిని అఘోరిని ఎక్కడున్నారు, ఏం చేశారు, అది తెలియాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ఆ గ్రహకూటమి సందర్భంలో దాని సందర్భంగా మాత్రమే జరిగింది ఇది. సో అది ఒక ప్రధానమైనటువంటి సందేహం. ఆ తర్వాత కూడా చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా ఈ విధంగా కలిసి ప్రయాణం చేయటం వల్ల వాళ్ళ మధ్య ఒక శారీరక సంబంధం అనేటువంటిది బలంగా ఏర్పడింది. వారిద్దరు కూడా ఆ యొక్క కారులోనే నగ్నంగా జీవితం గడిపారు, నగ్నంగా పడుకొని ఉండేటువంటి వాళ్ళు. ఇదంతా కూడా తర్వాత వాళ్ళ యొక్క అన్న వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ అన్న తర్వాత వచ్చినప్పుడు చూస్తే కారులో నగ్నంగా పడుకొని ఉన్నారట వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి కొన్ని రోజుల పాటు స్నానం చేయలేదు. శ్రీవర్షిని అనేటువంటి కొన్ని రోజుల తరబడి స్నానం చేయకుండా ఉంది. ఇప్పుడు అంటే దేవాలయ సందర్శన చేసినప్పుడు ఈ యొక్క పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా స్నానం చేయాలి కదా. పోనీ ఈమె అఘోరి అంటే దిగంబరంగా ఉంటుంది కాబట్టి ఆమె చేయలేదు, ఆమెది వేరే విషయం, ఆమె ఈ బూడిద పూసుకుంటుంది అంత కాబట్టి. మరి ఈ అమ్మాయి ఎందుకు స్నానం చేయలేదు వారం రోజులు? మరి దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్నానానికి ఎక్కడ వాళ్ళకి దొరకలేదా? దొరకవా? అవకాశం లేదా? అవకాశం ఉంది కదా. ఏ భక్తుల ఇంటి దగ్గరికి వెళ్ళి స్నానం చేయవచ్చు, లేకపోతే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానం చేయవచ్చు, అవకాశం ఉంటాయి. నది స్నానం చేయొచ్చు, ఏ రకం కానీ ఈమె కొన్ని రోజుల తరబడి స్నానం చేయలేదు. ఆ శరీరం అంతా ఒక రకంగా అయిపోయి ఒక రకమైన వాసన వస్తుంది ఆ దగ్గర నుంచి. అటువంటి పరిస్థితులు ఆమె ఉంది. ఇవన్నీ బట్టే ఆమె కొన్ని రకాల పూజలకు పావులాగా ఉపయోగించబడింది అనేటువంటి సందేహం కూడా కలుగుతున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ.